హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్గా నువ్వుల ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక 3 కేజీల ఆవకాయ పచ్చడి కోసం 3.5 కేజీల పచ్చి మామిడికాయలని తీసుకున్నాను. మామిడికాయలు ఫ్రెష్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇలా తీసుకున్న మామిడికాయల్ని ఒక 4 గంటల పాటు నీటిలో నానబెట్టేసి తర్వాత మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మొత్తం వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టేసి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దీనిపైన ఉన్న ఈ సన్నటి లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని మొత్తం తీసేసి మామిడికాయ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ కాబట్టి నేను దీనికోసం ఒక కప్పు నువ్వుల్ని తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి, మాడగొట్టకూడదు. నార్మల్గా ఫ్రై చేసేసుకొని పౌడర్ అనేది చేసుకోవాలి. ఈ ఆవకాయ కోసము నేను కల్లుప్పు వాడుతున్నాను. ఒక 1/2 కేజీ కల్లుప్పుని తీసుకొని చాలా ఫ్రెష్గా కడుక్కొని ఆరబెట్టిన తర్వాత దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచాను. తర్వాత దీన్ని కూడా మిక్సీ చేసుకుంటాను పౌడరు. ఈ నువ్వుల ఆవకాయలో మనము నువ్వులు పౌడర్ వేస్తాము, కారం ప్లేస్లో నువ్వుల పౌడర్ వేస్తాము. వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వుల్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో మనము పచ్చడి చేసేంత వరకు కూడా వేటికి మనం తడి అనేది తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న కల్లుప్పుని నేను పౌడర్లా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కూడా ఇప్పుడు పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆవాల్ని తీసుకొని ఆవాల పొడి కూడా పెట్టేసుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి ముందుగానే ఆవాల పొడి, నువ్వుల పొడి, మెంతి పొడి అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని ఆవకాయ పచ్చడి కోసము పోపు అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను 3 కేజీల ఆవకాయ ముక్కలకి 1 లీటర్ ఆయిల్ అనేది తీసుకున్నాను. కొంచెం ఆయిల్ తక్కువగా తినే వాళ్ళైతే ఆయిల్ కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక చిన్న కప్పు ఆవాలు వేయాలి. ఆవాలు కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత ఒక చిన్న సగం కప్పు మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మెంతులు ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోకి ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను నేను. ఈ పోపు అనేది కొద్దిసేపు వేడైన తర్వాత అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా ముక్కలు కొట్టడానికంటే ముందే పోపు రెడీ చేసి పెట్టుకున్నామంటే ముక్కలన్నీ రెడీ అయ్యాక మనం పచ్చడి కలుపుకోవడం అనేది ఈజీ అవుతుంది. స్టవ్ ఆర్పేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం 1 కప్పు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయల క్వాంటిటీ అనేది మనం కొంచెం ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తినాలనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న ఈ పోపు అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ వెల్లుల్లిపాయలు అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నూనె కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. లేదంటే ముందే మనం వేసేసామంటే వెల్లుల్లిపాయలు మొత్తం మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఈ పోపు అనేది పచ్చడిలోకి కలుపుకునే ముందు పూర్తిగా చల్లారిపోవాలి. ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి పెద్దగా ప్రాసెస్ తెలియదు అని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఆయిల్ క్వాంటిటీ అండ్ సాల్ట్ క్వాంటిటీ, కొంచెం మెంతి పొడి క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకుంటే మిగతా ఏవైనా కూడాను మనం తినే దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ పచ్చడికి కప్పు కొలతలతో చెప్తున్నాను. నాకు వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఆ కప్పుతో 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ 4 కప్పుల మామిడికాయ ముక్కలకి నేను కొలతలు మీకు చెప్తున్నాను చూడండి. ముక్కలు అనేవి కప్పు నిండుగా వేసుకోవాలి, తక్కువగా వేసుకోకూడదు. అప్పుడే మనకి ఈ కొలతలు అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి.
ఈ నువ్వుల ఆవకాయ మాత్రం పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి. మనం ఏ కర్రీలోకైనా కూడాను సైడ్కి పెట్టేసుకొని తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మాత్రము మంచిగా నీట్గా వాటర్ అనేది తగలకుండా నీట్గా తుడుచుకోవాలి. తర్వాత కొలుచుకోవాలి. ఇక్కడ మన చేతికి కానీ అది మనం కలిపే గిన్నెకి కానీ దేనికి కూడా వాటర్ అనేది అస్సలు టచ్ అవ్వద్దండి. పచ్చడి అయ్యేంత వరకు కూడా మనం దేనికి వాటర్ అనేది తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చూడండి, నాకు వీడియోలో 4 కప్పుల మామిడికాయ ముక్కలు అనేవి రెడీ అయ్యాయి. ఇందులోకి నేను ఒక 1/2 కప్పు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వీటిని ముందుగా ఫ్రైలో అయితే నేను కచ్చపచ్చగా చేసి వేసుకున్నాను కదా, ఇప్పుడు మాత్రము కచ్చపచ్చ చేయకుండా డైరెక్ట్గా వేస్తున్నాను. ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఆవాల పొడి ఒక 1/2 కప్పు వరకు అవుతుంది. చూడండి, ఆవాల పొడి వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడులన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతి పొడి యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న కప్ అయింది. ఈ చిన్న కప్ మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా సాల్ట్ అండి. సాల్ట్ 4 కప్పులకి 3/4 కప్పు వరకు కూడా పడుతుంది. చూడండి, నాకు 1/2 కప్పుకి కొంచెం ఎక్కువగా అయింది. నేను కల్లుప్పుని పొడి చేసుకొని వేసుకున్నాను. సాల్ట్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతే మనము తర్వాత పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పుకి కొద్దిగా ఎక్కువ వేసుకొని మనం పూర్తిగా పచ్చడి అయిన తర్వాత కూడా సాల్ట్ అనేది తక్కువగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు నువ్వుల పొడిని వేసుకుంటున్నాను. ఈ నువ్వుల పొడి వల్ల ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ పొడులన్నీ మసాలాలన్నీ ఆవకాయ ముక్కలకి మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. అడుగు భాగం నుంచి ముక్కలన్నింటికి పట్టేలాగా ఈ ఆవకాయనంతా మొత్తం కలిపేయాలండి. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టిన తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పోపు వేసాం కదా, ఆ పోపు నూనె అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపిన ఆవకాయ ముక్కల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ మొత్తాన్ని వేసేసుకోవాలి. చూడండి, మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ అడుగు నుంచి ఆవకాయ ముక్కలకి మొత్తం ఈ ఆయిల్ అనేది పట్టేలాగా మొత్తం అడుగు నుంచి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను. మీరు కావాలంటే చేయితో కూడా మొత్తం కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. దీనికోసము మనము సెంటిమెంటల్గా కావాలి అని అంటే కొంచెం దిష్టిగా ఉప్పు తీసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న మామిడికాయ పచ్చడిని మనము ఒక గాజు డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసిన పచ్చడిని మనం ఒక 3 రోజుల పాటు రోజుకి ఒకసారి స్పూన్కి వాటర్ అనేది లేకుండా చూసుకొని డ్రైగా తుడుచుకున్న తర్వాత పచ్చడిని 3 రోజులు రోజుకొకసారి మంచిగా కలిపేసుకోవాలి అడుగు నుంచి. అప్పుడే మనకు పచ్చడికి మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా పట్టేసుకుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకున్న పచ్చడికి మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాలోకి గాలి వెళ్ళకుండా మూత అనేది టైట్గా పెట్టేసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఫైనల్గా ఈ ఆవకాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.